ఇవాళ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనకాపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి బయలుదేరి అనకాపల్లి జిల్లా కసింకోటకు చేరుకుంటారు. అక్కడి నుంచి పిసినకాడ చేరుకొని వైఎస్ఆర్ చేయూత 4వ విడత నిధులను బటన్ నొక్కి విడుదల చేస్తారు. అనంతరం అక్కడ నిర్వహించే బహిరంగ సభలో మాట్లాడతారు సీఎం. వైఎస్ఆర్ చేయూత పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళల జీవనోపాధుల నిమిత్తం ఒక్కొక్కరికి 18,750 రూపాయల చొప్పున 4వ విడత ఆర్థిక సాయం అందనుంది. ఇప్పటి వరకు ప్రతి మహిళకు కూడా 56,250 చొప్పున అందజేసింది ప్రభుత్వం. ఇవాల్టి నుంచి ప్రారంభమయ్యే 4వ విడత వైఎస్ఆర్ చేయూత కార్యక్రమం ఉత్సవాల తరహాలో రాష్ట్ర వ్యాప్తంగా 14 రోజుల పాటు నిర్వహించనున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం మండలాల వారీగా స్థానిక పంపిణీ కార్యక్రమాలు చేపడతారు. నేడు సీఎం అనకాపల్లి పర్యటనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఇవాళ సీఎం జగన్ అనకాపల్లి పర్యటన ఉంది. సో సభలో ఏ అంశాల గురించి చర్చించే అవకాశం ఉంది? ప్రతిభ, ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలుపరుచుకుంటూ వస్తూ ఉన్నారు. దానిలో ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు మరొకసారి సాధికారత ఏదైతే ఉందో, మహిళలకి చేయూతగా ఇస్తానటువంటి సాధికారత ఏదైతే ఉందో దాన్ని కూడా 4వ విడత పంపిణీ చేస్తాను. 4వ విడత పంపిణీ కార్యక్రమాన్ని ఈ రోజు మొదలు పెడుతున్నాడు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 26,098,931 మంది అక్కా చెల్లెమ్మలకి దాదాపుగా 5,060,40,49 కోట్ల ఆర్థిక సాయాన్ని అనకాపల్లి నుంచి అందిస్తానని చెప్పని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది. అయితే బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తామని చెప్పని కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్తుంది. అయితే 45 నుండి 65 ఏళ్ల వయసు మధ్య వయసున్న ప్రతి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి తోడుగా ఉంటానని చెప్పినటువంటి నేపథ్యంలో వాళ్ళకి సంబంధించినటువంటి 18,750 రూపాయలు చొప్పున 4 సంవత్సరాలుగా చెల్లిస్తూ వచ్చారు. ఇది 4వ విడత. ఈ 4వ విడత కూడా డిపిటి ద్వారా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 4వ విడత 18,750 రూపాయలు చొప్పున మహిళలకు ఎక్కువ ఖాతాల్లో వేరున్నట్టుగా తెలుస్తుంది. అయితే అనకాపల్లి నుంచి ఈ కార్యక్రమం చేపడుతూ ఉన్నారు. అయితే ఈ కార్యక్రమం అనకాపల్లిలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన తర్వాత మండలాల వారికి కూడా పూర్తి స్థాయిలో ఈ కార్యక్రమాన్ని చేసేందుకు అక్కడ ప్రజాప్రతినిధులు, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ఈ కార్యక్రమాన్ని చేపట్టేట్టు కూడా తెలుస్తుంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 26,98,931 మంది మహిళలకి 1 కోటి మంది జనాభా కోటి మంది జనాభా కలిగిస్తూ వైఎస్ఆర్ చేయూత క్రింద నేడు దాదాపు 5,49 కోట్లు కలిపి ఇప్పటి వరకు మన ప్రభుత్వం మహిళలకి చెల్లించిందంటూ కూడా గతంలో చెప్పడం జరిగింది. వైఎస్ఆర్ చేయూత ద్వారా పొందే డబ్బును ఉపయోగించుకోవడంలో పూర్తి స్థాయిలో మహిళలు అభివృద్ధి చెందారని కూడా చెప్తున్నారు. అయితే మహిళలకు సంబంధించినటువంటి ఏదైతే ఈ సంక్షేమ కార్యక్రమం ఉందో ఇది పెద్ద ఎత్తున మహిళలందరికీ ఉపయోగపడిందని చెప్పిన గతంలో కూడా చెప్పుకోవడం జరిగింది. అంతేకాకుండా ఈ పథకం ద్వారా పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఇప్పుడు వరకు కూడా ప్రతి అమలు పెట్టినటువంటి నవరత్నాల పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గత 5 సంవత్సరాల నుంచి కూడా పూర్తి స్థాయిలో ఇచ్చిన మాట ప్రకారం చెల్లించుకుంటూ వచ్చామని చెప్తున్నారు. మరో పక్క నుంచి ఎన్నికల నోటిఫికేషన్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇప్పటికే పలు దఫాలుగా వాయిదా పడినటువంటి ఆర్థిక చేయూత కావచ్చు, ఇంకా ఇతర ఏవైతే తర్వాత ఇవ్వాల్సినటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కావచ్చు, మరో పక్క నుంచి ఇటు ప్రాజెక్టుల అంశం కావచ్చు, ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటూ వెళుతూ మరొకసారి ఎన్నికలకు వెళ్లేందుకు వైసీపీ ప్రభుత్వం సిద్ధపడుతున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాలను కూడా ఈ వేదిక నుంచి ప్రస్తావించేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సిద్ధం సభలతో పాటు అనేక కార్యక్రమాలు చేపడుతున్నటువంటి పరిస్థితి. మరొకసారి 2024 ఎన్నికలకు వెళ్లేందుకు జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో సన్నిద్ధం అవుతున్నారని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ప్రజాప్రతినిధులు ఎక్కడికెక్కడే సన్నిద్ధం చేస్తూ వస్తున్నారు. అంతేకాకుండా ప్రభుత్వం 5 సంవత్సరాల్లో దరిదాపుగా 1,00,000 కోట్ల రూపాయలు మహిళలకి అదేవిధంగా విద్యార్థులకి అందరికీ కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేసిందనే అంశాన్ని ప్రతి ఒక్కరికి కూడా తెలియాలని చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా సంక్షేమ పథకాలు తీసుకున్నటువంటి ప్రతి మహిళ కూడా జగన్మోహన్ రెడ్డి నిర్వహిస్తున్న సభలు ఏవైతే ఉన్నాయో ఆ సభలకి హాజరు కావాలి. అంతేకాకుండా మనం ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఈ పూర్తి స్థాయిలో ప్రతి మహిళకి, ప్రతి వ్యాపారికి, అదేవిధంగా ఆటో డ్రైవర్ తో ప్రతి ఒక్కరికి కూడా ఈ అంశాలు తెలియాలని చెప్పినప్పుడుగా చెప్పడం జరుగుతుంది. అయితే 2024 ఎన్నికలకి కొద్ది రోజుల్లోనే నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో అయితే మరొకసారి ఈ చివరిగా చెల్లింపు చేస్తున్నటువంటి ఏదైతే మహిళా సాధికారత ఉందో ఇది పూర్తయితే కనుక ప్రభుత్వం ఇప్పటి వరకు ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అన్ని కూడా పూర్తి స్థాయిలో అమలు పరిచినట్టే. ప్రతిభ. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.